అది అది అయ్యో వేద గారు గెస్ట్ గా వచ్చారు మనకి. మళ్ళీ కొట్టారనుకోండి ఇంకోసారి రారు అలా అసలు. పాయింట్. శ్రీదేవి అక్క బోణి కొట్టింది. అరే ఒకటి సరిపోతండి. అచ్చి నేను ఎక్కడ పోయి పెట్టానండి బాబు. ఏంటిది ఇందులో వేస్తారు ఆడండి. ఓకే మొత్తానికి శ్రీదేవి గారు సాధించారు 1 పాయింట్. కూర్చోండి. ఆల్ రైట్, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడుతున్నాం ఎగరేసి గిఫ్ట్ పట్టు అనే ఆట. సో నెక్స్ట్ ఆడడానికి హరిత గారు వచ్చారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. టైమ్స్ ట్యాప్ కావాలి. చిన్నగా ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు అది ముందుకెళ్తే మీకు వెనక్కి తిరిగినప్పుడు ప్లేస్ ఉంటుంది. చిన్నగా క్యాచ్ ట్యాప్ చేయండి. చిన్నగా 2 టైమ్స్ ట్యాప్ చేయండి. అంత ఒకేసారి వెళ్తే ఇంకేమొస్తుంది. రేణుకా గారు రెడీ కదా? రెడీ 3, 2, 1 స్టార్ట్. అది ఉంచండి. చిన్నగా ఇప్పుడు ట్యాప్ చేయండి. క్యాచ్. పెద్దగా చేస్తే పక్కకి వెళ్ళిపోద్ది కదా, చిన్నగా చేస్తే మీకు క్యాచింగ్ ఈజీ అవుతుంది. ఆల్రైట్, సాయి రేణుక సాధించింది 1 పాయింట్. సాధారణంగా ఒక ఎత్తు, శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్, వేద అయితే ఇంకా డిఫరెంట్. సో వర్షిక ఆడడం లేదు, వేద ఆడుతుంది కాబట్టి ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఓకే ఓకే రెడీ. ఆహా, అసలు ఓపెనింగ్ ఎపిసోడ్ లో ఫుట్బాల్ ఆడి అప్పుడు ఎరగదీసింది. అదే ముందు వర్షిగా ఉండే, 3వ బాల్ నుంచి వేద వచ్చింది. గుడ్ గుడ్. సెవెన్ పాయింట్స్ వేద. అంటే ఈ ఎక్స్పీరియన్స్ అక్కడ ఫుట్బాల్ వల్ల వచ్చిందా? ఫస్ట్ ఎపిసోడ్ లో ఫుట్బాల్ ఎరగదీసి అందరి అమ్మా అనిపించి, ఇప్పుడు కూడా ఇక్కడ అమ్మా అనిపించారు. అంతేనా నిజంగా? లేకపోతే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి గేమ్లు ఏమైనా సరదాగా ఆడుతుంటారా? లేదు, అంటే ఐఎమ్ బేసికలీ స్పోర్ట్స్ పర్సన్. మరి ఆ విషయం చెప్పాలి ముందు, అప్పుడు దానికి తగ్గట్టు భారీగా పెట్టేవాళ్ళం గేమ్. ఏం స్పోర్ట్స్ ఆడతారు? టెన్నిస్. ఓకే, సీరియల్లో అయితే అందరూ టగ్ ఆఫ్ వార్ లా ఉన్నారు. సో షూటింగ్ బిట్వీన్ సెట్ లో కూర్చున్నప్పుడు ఎలా ఉంటారు అందరూ? ఫ్యామిలీ అంతే. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అండ్ 7 పాయింట్స్ గెలుచుకున్నారు. సూపర్. ఆల్రెడీ ఈ రోజు మనం ఓషవంగిలో ఆడాం ఎగరేసి గిఫ్ట్ పట్టు అనే ఆట. 2 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు ప్రమీల గారు. కంగ్రాట్స్. రండి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ గిఫ్ట్ వోచర్. ఆల్రెడీ ఈ రోజు మన ఎగరేసి గిఫ్ట్ పట్టు గేమ్ లో రన్నర్స్ గా నిలిచారు శ్రీదేవి అండ్ సాయి రేణుక గారు. కంగ్రాట్స్. రండి.